నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. కాంతారా ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత అంగరంగ వైభవంగా హైదరాబాద్లో నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ అతిథిగా వచ్చాడు. అయితే ఇక్కడ రిషబ్ శెట్టి మాట్లాడుతూ ఓన్లీ కన్నడలోనే మాట్లాడడాన్ని మన తెలుగు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారంట. అందుకే కాంతారా చిత్రాన్ని బాయ్కాట్ చేయనున్నట్లుగా తెలుగు ప్రజలు, తెలుగు ఆడియన్స్ ఎస్పెషల్లీ అనుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవమేంటి అవాస్తవమేంటి, నిజంగా తెలుగు స్టేట్స్లో తెలుగు మాట్లాడకపోవడాన్ని తిరస్కరించారా, రిషబ్ శెట్టి వల్లే కాంతారా చిత్రాన్ని బాయ్కాట్ చేయనున్నారా అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి శ్రీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. సో ఏంటి బాయ్కాట్ నిజంగా అవుతుందా ఏంటి అసలు కారణం? సరే, బాయ్కాట్ చేద్దాం కాసేపు. మరి చిరంజీవి గారి గాడ్ ఫాదర్ ఎందుకు బాయ్కాట్ అవ్వలేదు? ఓకే, సల్మాన్ ఖాన్ వచ్చాడనా? ఓకే. బ్రహ్మాస్త్ర ఎందుకు బాయ్కాట్ అవ్వలేదు? పోనీ ఎన్టీఆర్ వార్ 2 ఎందుకు బాయ్కాట్ అవ్వలేదు? అక్కడ ఇక్కడ ఒకే డైలాగ్ వాడారు తెలుసా, మీ అందరికీ ఎన్టీఆర్ హీరో, నాకు మాత్రం బ్రదర్ అని. ఈ డైలాగ్ రెండిట్లో రిపీట్ అయింది. కావాలని ఏదో చేస్తారు, గుడ్డు మీద ఈకలు వీకడం అంతే. కాకపోతే ఇక్కడ కొంతమంది సీరియస్గా కూడా అనుకున్నారు. విషయం ఏంటంటే, కన్నడలో ఎవరన్నా వెళ్తే ఇప్పుడు మన సినిమాలు కూడా ఇప్పుడు మనము ఎంపురాన్ అని వేసుకున్నాం. ఎంపురాన్ అని వేసుకోవాల్సిన అవసరం లేదు. గాడ్ ఫాదర్ 2 లేకపోతే ఇంకేదన్నా ఫాదర్, గాడ్ ఫాదర్ అనో ఏదో వేసుకోవచ్చు, యో విష్. అట్లా కాకుండా మనం అదే వేసుకుంటున్నాం. నెక్స్ట్ ఆల్మోస్ట్ అదేంటిది, తూ నీవు అని వచ్చి, తూ నీవు వారసుడితో పాటు తూ నీవు తెగింపు. ఫస్ట్ తూ నీవు అనే తెలుగులో వేసారు, తర్వాత తెగింపు అయింది. వారసుడు కూడా టైటిల్స్ మీరు కొన్ని చూస్తే వారీసు అని తెలుగులో ఉంటుంది. అట్లా కాకుండా తెలుగులోనే వేయొచ్చు కదా అని అనుకున్నారు. కానీ కన్నడంలో అట్లా కాదు, భాష మనం ఎక్కువ వాళ్ళకి. నువ్వు ఏదైనా పదం చెబితే, ఇప్పుడు నువ్వు వస్తా అంటే నేను వద్దంటాను అన్నావు అనుకో, వాళ్ళ లాంగ్వేజ్లో అట్లా కన్వర్ట్ చేసుకుంటారు. నువ్వు నేను అన్నావు అనుకో, వాళ్ళ లాంగ్వేజ్లో నువ్వుకేం మాట్లాడుతున్నావు నువ్వు, నేనుకేం మాట్లాడితే నేను అని వాళ్ళు వేసుకోవాలి. అట్లా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అయిన తర్వాత అందరికీ ఈజీగా అర్థం కావడానికి అదే టైటిల్ని అందరూ వేసుకుంటున్నారు. కాకపోతే ఆ టైటిల్ కూడా వాళ్ళ సొంత మాతృకలో ఉండేలా చూసుకుంటున్నారు. తెలివితేటలివి. అంటే వాళ్ళ సొంత మాతృకలో ఉన్న పదం దేశవ్యాప్తంగా హైలైట్ అవ్వాలి ఒరిజినల్ మాతృక కన్నా. మన తెలుగులోనే అవి ఎందుకో కుదరవు. అందరికి అర్థం కావడానికి మనం కింగ్డమ్, కస్టడీ అని చెప్పి టైటిల్స్ పెట్టుకుంటాం అందరికి రీచ్ అవ్వాలని. బట్ వాళ్ళు అట్లా కాదు. నువ్వు తెలుగులోనే అదేంటిది రాజ్యాధికారం అని పెట్టావనుకో, ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యాధికారం అని హిందీలో, తమిళ్లో అన్నిట్లో వస్తూ ఉంటుంది. మన వాళ్ళకి కొంచెం ఇది ఎక్కువ. అండ్ ఇంకోటి చెప్పనా, రోజా గారి భర్త శెలవమణి గారు ఒకసారి ఏమన్నారంటే, తమిళ షూటింగ్లన్నీ తమిళనాడులోనే జరగాలి, వేరే నటులను తీసుకోకండి, మన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంకా కావాలనుకుంటే వేరే వాళ్ళని తీసుకోండి అని. అది ఆ టైంలో బ్రో సినిమా షూటింగ్లో పవన్ కళ్యాణ్ దాన్ని విభేదించాడు. అట్ ద సేమ్ టైం సముద్రకనిని మేము పెట్టుకున్నాం కదా, మీరు ఎందుకు ఇట్లా అంటారు అని అన్నాడు. కానీ రోజా సెల్వమణి గారు మాట్లాడిన దాంట్లో అర్థం ఉంది. బికాజ్ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తుంటే, అక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీకి వస్తున్నారు, తక్కువలు అయిపోతున్నాయి కదా అని. అన్నీ దొరుకుతాయి ఫిలిం సిటీకి వెళ్తే, సినిమా కంప్లీట్ చేసుకొని వస్తావు బయటికి, అన్నీ ఉంటాయి. సో కానీ జూనియర్ ఆర్టిస్టులని, డ్యాన్స్ మాస్టర్లని, సైడ్ డ్యాన్స్లు ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, ఫైటర్స్ని. అక్కడ వాళ్ళకి పని తగ్గుతుంది కదా, వాళ్ళ ప్రాబ్లం అది. అందుకని చెప్పి ఇక్కడే పెట్టాలి అని చెప్పేసి అన్నారు. అప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఇంకోటి చూడు, కన్నడలో ఏ హీరోయిన్ పేరు చూసినా సప్తమి గౌడ, ఇంకేదో గౌడ అలాగే ఉంటారు. మోస్ట్లీ వాళ్ళే ఉంటారు, కొత్త వేరే వాళ్ళని తీసుకోరు, మోస్ట్లీ వాళ్ళే ఉంటారు. ఇక మలయాళం గురించి మాట్లాడుకుంటా, అసలు వేరే భాష నటులను తీసుకొని కూడా తీసుకోరు వాళ్ళు. అంటే పొరపాటున డబ్బు అయితే ఇప్పుడు మన అల్లు అర్జున్ని ఇష్టపడ్డట్టు ఇష్టపడతారు, కానీ వాళ్ళ సినిమాల్లో వాళ్ళు డైజెస్ట్ చేసుకోరు వేరే వాళ్ళని. తమిళ నుంచి తీసుకుంటారు కొంచెం, ఇక ఆ బార్డర్స్ ఒకటే కాబట్టి. అప్పట్లో జెమినీ టీవీ తమిళ వాళ్ళని ఎక్కువ ఎంటర్టైన్ చేసేది. ఇప్పుడు మా టీవీ మొత్తం వీళ్ళనే, కన్నడ బ్యాచ్. నీకు హీరోయిన్గా నీకు ఏదైనా చేయాలంటే కన్నడ నుంచి రావాలి, ఎంత అందంగా ఉన్నా ఇక్కడ వాళ్ళని బెటరు. ఇట్లా అయిపోయింది. మనం మాత్రం కన్నడని బాగా ఎంటర్టైన్ చేస్తున్నాం. అండ్ ఇంకొకటి, రిషబ్ శెట్టి మనకి ఇప్పుడు హనుమాన్ 2లో హనుమాన్, జై హనుమాన్లో అంటే తెలుగులోకి వచ్చేసాడు. దుల్కర్ సల్మాన్ వచ్చినట్టు, ధనుష్ వచ్చినట్టు వచ్చేసాడు ఇక్కడికి. అట్లా మనం ఓన్ చేసుకుంటున్నాం అందరినీ. మరి వాళ్ళు ఎందుకో చేసుకోవట్లేదు, వాళ్ళకి ప్రాంతీయ అభిమానం ఎక్కువ. నెక్స్ట్ లాస్ట్ టైం తమిళనాడులో హిందీ భాష మీద కూడా ఒకటి ఇది జరిగింది. వాళ్ళకి భాషాభిమానం కూడా ఎక్కువ. నీకు తెలుసు,
చెన్నైకి వెళ్తే కోయంబేడు బస్ స్టాండ్కి వెళ్ళామనుకో ఏ బస్ ఎక్కాలో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. ఇంగ్లీష్లో కూడా ఏముండదు తెలుసా, మొత్తం తమిళనాడుని రాసి ఉంటుంది. అర్థం కాదు, ఎవడన్నా అడగాలి. అడిగినా కూడా వాడి మన భాషలో మాట్లాడు. కొత్త గొప్ప ఎవడన్నా ఎడ్యుకేటెడ్స్ ఉంటే ఇంగ్లీష్ వచ్చు అని మనకు అనిపిస్తే దగ్గరికి వెళ్ళి అడిగి కనుక్కొని ఎక్కడికో వెళ్ళాలి. అప్పుడు మేము చాలా అవస్థపడ్డా. అంటే తెలంగాణకు రావాలంటే సపరేట్ ఇంకో బస్ స్టాండ్ ఉందన్న విషయం కూడా తెలియదు. కోయంబేడుకి వెళ్ళి మొత్తం వెతికి ఏంటో ఏమైనా తెలుగు మొహాలు కనిపిస్తే వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటే ఎక్కడికో దగ్గరికి వెళ్ళొద్దు కదా, అక్కడికి వెళ్ళాక చూసుకోవచ్చులే అన్న ఫీలింగ్. ఎయిర్పోర్ట్లో తప్ప నీకు ఇంగ్లీష్ ఎక్కడ కనబడదు. బయట షాపులు కూడా అంతే, మ్యాక్సిమం పెద్ద పెద్ద స్టోర్స్ అంటే కొంచెం ఉంటాయిలే ఇంటర్నేషనల్ స్టోర్స్, బట్ శర్వణ స్టోర్స్ లాంటివి. ఈ శర్వణ స్టోర్స్ చెన్నై అంతా శర్వణ స్టోర్సే ఉంటాయి, ఇంకేం ఉండవు. ఇట్లాంటి సిచ్యువేషన్లో మనకు అర్థమవుతాయి, కానీ మోస్ట్లీ అన్నీ తమిళే. అంటే వాళ్ళ భాష మీద వాళ్ళకున్న ఇది ఒకటి. మన వాళ్ళు కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా తెలుగులో కూడా రాయాలని రూల్ పెట్టినందుకు పూమా అని రాయాలి, పూమా అని చిన్నగా పెడతారు అనమాట, ప్యూమా అని. సైడ్కి నై అని పెద్ద వేసి నైకి అని చిన్నగా రాస్తారు కదా. వీడు అడిగాడు కాబట్టి రూల్ ఉంది కాబట్టి, లేకపోతే వాళ్ళు ఆ మాత్రం కూడా రాసేవాళ్ళు కాదు. అట్లా ఉండేది, అంటే అర్థం అవ్వడానికి. భాషాభిమానం ఎక్కువ వాళ్ళకి. ఎందుకు ఇంత చెప్పుకుంటున్నాం అంటే లాస్ట్ టైం మంగ్లీ వెళ్ళి అక్కడ తెలుగు పాట పాడితే రాళ్ళేసి కొట్టారు, నువ్వెందుకు మా కన్నడ పాట పాడలేదు అని. అట్లా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మరి అలాంటప్పుడు కన్నడోడు ఇక్కడికి వచ్చినప్పుడు మా తెలుగులో మాట్లాడితే బాగుండు కదా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినా కూడా తెలుగులో మాట్లాడి వెళ్ళేవాడు. పోనీ బాలీవుడ్ నుంచి ఏమన్నా హిందీ హీరోయిన్ తెచ్చినా నమస్కారం అందరికి బాగున్నారా అనేది, కొంచెం ఏదో నేర్చుకున్నాను ఇప్పుడే అని, దానికి సంబరపడిపో ఎంత బాగా మాట్లాడారు అని. అదొక ఫీలింగ్ ఉంటుంది. ఎంత కాదన్నా నువ్వు మొత్తం కన్నడ అనేసరికి వీళ్ళకి కొంచెం హర్ట్ అయింది. తెలుగు వచ్చి అనుకున్నారు అందరు, పాపం రాదు. ఆయన పాత ఇంటర్వ్యూలు చూడండి, ఇప్పుడు కాంతారతోనే ఆయన ఆగిపోలేగా. పార్ట్ 1 అప్పుడు ఇంటర్వ్యూ ట్రై చేశారు తెలుగు, బట్ అలా అయితే ఎందుకు ఇన్ని రోజులు రాలేదా నీకనే వాళ్ళు ఉన్నారు. బట్ ఇట్స్ ఓకే, ఆయనకు రాదు, క్షమించండి, తప్పేంటి. ఇప్పుడు ఆయనకు తెలుగు రాకపోతే ఏం కొడతారో ఇంటి మీదకి వెళ్ళి, ఎందుకు రాదు నీకు తెలుగు అని. ఓన్ చేసుకోండి. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ ఎలా మాట్లాడతాడు, ధనుష్ ఎలా మాట్లాడతాడు అంతే. ధనుష్ అంటే గుర్తొచ్చింది, నీకు తెలుసా ఒక సర్ప్రైజ్. ఇప్పుడు విడుదలయ్యే 2 సినిమాలు ఇడ్లీ కొట్టు, కాంతారా. దీనికి హీరో కమ్ డైరెక్టర్, దానికి హీరో కమ్ డైరెక్టర్. ఇడ్లీ కొట్టు ధనుష్ హీరో కమ్ డైరెక్టర్, ఇది కూడా అంతే. ఈయన రిషబ్ శెట్టి హీరో కమ్ డైరెక్టర్. డిఫరెంట్. రాయనం తర్వాత ఒక వర్కౌట్ అవుద్దా ఇది? ఏది రాయనం తర్వాత? రాయనం ఏంటి? రాయనమ్మ దాని పేరేంటి? అన్నదమ్ములక ఏమో తెలియదు బాబు, నువ్వు చూసిన సినిమాలు నిజంగా చూడండి. ధనుష్ది ఐ డోంట్ నో. నాకు సందీప్ కిషన్ ఉంటాడు. నాకు ధనుష్ లాస్ట్ మన కుబేరాతోనే తెలుసు, ఇంకంతకుముందు నాకు తెలియదు, వదిలే. సో వాట్ ఎవర్, ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఈ 2 సినిమాలు, డైరెక్టర్ కమ్ హీరో. ఎలా ఉండబోతుంటే ఇడ్లీ కొట్టు ఆల్రెడీ తెలిసిందే. ఈయన తండ్రి ఇడ్లీ కొట్టు నడుపుతూ ఉంటాడు, ఈయన సిటీకి వెళ్తాడు ఈ చేయలేక. డ్యూయల్ రోలా? ఈయన సిటీకి వెళ్తాడు ఈ పని చేయలేక, అక్కడ ఎవరితోనో గొడవ పెట్టుకుంటాడు, అక్కడ మసలేక మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇడ్లీ కొట్టు నడుపుతూ ఉంటాడు. వాడు ఇక్కడికి వస్తాడు ఇడ్లీ కొట్టు ధ్వంసం చేయాలని. మరి ఏం జరిగింది అనేది స్టోరీ. నిత్య మీనన్కి లాస్ట్ విజయ్ సేతుపతి కూడా అదే హోటల్ బ్యాక్గ్రౌండ్ సినిమా, చిన్న కిరాణా బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు అదే వచ్చింది. కాంతారా ఇస్ డిఫరెంట్, ఇది ఒక కొత్త ప్రపంచం. సో మోస్ట్లీ కాంతారాకి స్కోప్ ఎక్కువ ఉంది. బాయ్కాట్ అయ్యే అవకాశాలు లేవు. ఎవడైతే బాయ్కాట్ అన్నాడో ఫస్ట్ ఆడే చూస్తాడు చెప్పాలంటే. అది వాళ్ళతోనే ఉంటుంది. అంటే అసలు ఇది ఏంటి అంటే ఏదో వెతకడానికి వెళ్తారు వీళ్ళు, ఫస్ట్ వీళ్ళే చూస్తారు. పుష్ప కూడా అలాగే హిట్ అయింది. ఎవరైతే బాయ్కాట్ ముందు ఫస్ట్ వరుసలో మొత్తం వాళ్ళే చూసారు దీన్ని ఏదో చేద్దామని. సో అది ప్లస్సే, అడ్వాంటేజ్ ఏం లేదు. రైట్, ఓకేనా? థ్యాంక్స్.